చెప్పండి అయ్యా, ఏం ముహూర్తం పెట్టమంటారు? పెళ్లి ముహూర్తం పెట్టాలండి. శుభం. పెళ్లి ముహూర్తం మంచి విషయం. అబ్బాయి పేరు చెప్పండి అయ్యా. అనిల్ కుమార్. అనిల్ కుమార్. అమ్మాయి పేరు మణి. మణి. రాశి బలం, సంఖ్యాబలం అద్భుతంగా సరిపోయింది అయ్యా. ఎటువంటి దోషం కూడా లేదు. ముహూర్తం ఏ నెలలో పెట్టమంటారో? వచ్చే నెలలో పెట్టండి. వచ్చే నెలలో పెట్టమంటారా? వచ్చే నెల 7వ తారీఖు దివ్యమైన ముహూర్తం ఉండమ్మా. అంటే 7వ తారీఖు కొరియన్ కనకరాజని సినిమా రిలీజ్ అవుతుందండి, దానికి వెళ్ళిపోతాను. కొరియన్ కనకరాజా. కొన్ని 14వ తారీఖు. 14వ తారీఖు అగదా అని ఒక చిన్న సినిమా ఉంది, దానికి వెళ్తానండి. సరే, అబ్బాయి సినిమా పిచ్చోళ్ళలో ఉన్నాడు. 21, 22 ఈ రెండిట్లో ఏ రోజన్నా? 21 రవణ ఇరుముడి సినిమా రిలీజ్ అవుతుంది. 22 బాస్ బర్త్డే, అలాగే శంకర్ దాదా ఎంబీఎస్ రిలీజ్, దానికి వెళ్ళాలి. ఆ రోజు 2 రోజులు వద్దండి. 26వ తారీఖు ఇది వచ్చే నెల లాస్ట్ ముహూర్తం అమ్మా. 26వ తారీఖు అంటే 26వ తారీఖు టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుందండి, వెళ్ళాలి. ఇది మాకు నిజంగా టాక్స్కేనా? నువ్వు చెప్పు ఏ ముహూర్తం పెట్టాలి, నువ్వు చెప్పు, నేను పెడతాను. పెట్టిన ముహూర్తాలు ఏమో థియేటర్ అంటావు, సినిమాలు అంటావు. ఇంకెప్పుడు పెట్టాలి? సరే నానా, సెప్టెంబర్లో 2వ తారీఖు అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇంకా అదే ఖాయం చేసుకుందాం. బాబు ఆ రోజు ఎలా అవుద్దండి? పంజా సినిమా రిలీజ్, కళ్యాణ్ బాబు బర్త్డే, ఆ 2 మేనేజ్ చేయాలంటే అవుతుందా? ఆ రోజు వద్దండి, వేరే రోజులు పెట్టండి. రిలీజా? ఇంకా నీకు పెళ్ళెందుకు నాన్న? పెళ్ళెందుకు చెప్పు నీకు. ఒక పని చెయ్యండి, మీరు నాకు 4 డేట్లు చెప్పారనుకోండి, ఈ లోపు ఏమైనా ముహూర్తం ఉందో ఆ డేట్ల మధ్యలో నేను చూసి మీకు నచ్చిన ముహూర్తం పెడతాను. సరేనమ్మా? అలా అయితే సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఈ వారం రోజుల ముహూర్తం ఏమైనా ఉంటే చూడండి. సెప్టెంబర్ 7వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది ఖాయం చేయమంటారా సార్? చేసాను. ఇంతకీ పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నారు? మా ఇంటి దగ్గర ఒక మండపం ఉందండి, దాంట్లో పెట్టుకుందాం అనుకో. మండపం ఎందుకు? మీరు ఎక్కువ థియేటర్లోనే ఉంటారు కదా, థియేటర్లో చూసుకోవాల్సింది కదా. అయ్యో బాబు, ఎంత మంచి ఆలోచన ఇచ్చారండి. ఇప్పుడే థియేటర్లో ఉన్న మండపం ఏమైనా చూసి ఫిక్స్ చేసుకుంటాం. ఉంటానండి. పిచ్చి 10 రకాలు. వీడికి సినిమా పిచ్చి, నాకు సేవ పంపించి.